ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఇచ్చిన ఈ దినములో తన వాగ్దానం ద్వారా మనల్ని నడిపిస్తున్న ఆ సర్వోన్నతుడికి మహిమాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ వాక్యమును విని మన ముందుకు కదులుదామండి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా వాగ్దానముగా అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నారు. ఆ వాక్యం ఏదై ఉందంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని ఈ వాక్యము ద్వారా తేటతెల్లమవుతుందండి. దేవుడు చెప్తున్నటువంటి వాక్యం. అంటే రక్షణ ఎవరిదండి? యెహోవాది. కాబట్టి రక్షణ అంటే ఏంటిది? ప్రభువును, క్రీస్తును మన సొంత రక్షకుడుగా అంగీకరించిన మా పత్రికలు అదే ఉంటుంది కదా. వాక్యము నీ నోటను నీ హృదయములోనూ ఉంచుకొని నువ్వు దేవుడే నిజరక్షకుడని నమ్మిన తర్వాత అదే నిజమైన రక్షణ అని. ఇప్పుడు దేవుడు అదే మాట మాట్లాడుతూ రక్షణ యెహోవాది అని అంటున్నాడు. నువ్వు రక్షణ పొందుకోవాలంటే నువ్వు దేవునిలో మారు మనసు పొందుకొని దేవుని బిడ్డగా నువ్వు ఇహలోక పరంగా నువ్వు కొనసాగాలి, పరలోక రాజ్య వారసులుగానంటే దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట రక్షణ యెహోవాది. ఆ రక్షణ ఎవరి వలన కలుగుతుంది? మనము యేసుక్రీస్తు నామమును అంగీకరించడం వలన, మన పాపాలను పరలోక తండ్రి దగ్గర ఒప్పుకోవడం వలన మనము మారు మనసు పొంది ఇంకొకసారి ఆ పాపాల జోలికి పోకుండా వాక్యము ద్వారా మనము నిత్యము కడగబడి దేవుని యందు భయభక్తులు కలిగి మనం కొనసాగితేనే దేవుడు మనతో మాట్లాడుతూ రక్షణ దేవుడిచ్చు రక్షణ అని అంటున్నాడు. కాబట్టి ఇంతవరకు ప్రతి క్రైస్తవ బిడ్డ అదే చేస్తున్నాం కదండి. రక్షణ పొందుకొని దేవునిలోనికి వస్తున్నాం మనం. ఇప్పుడు ఆ రక్షణ ఎవరిస్తే వస్తుంది మనకు? రక్షణ యెహోవాది. అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడమే యెహోవా ఇచ్చు రక్షణ. అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని దేవుడు సెలవిచ్చిన యోహాను సువార్తలో దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఆయన అదే మాట అంటున్నాడు. అటువంటి రక్షణ యెహోవాది అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు రక్షణ మనకు కావాలంటే, మనం అన్ని విషయాలలో రక్షింపబడాలంటే సాటి మనుషులు కూడా మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళు రక్షించారండి, కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని రక్షించారండి, మాకు సహాయం చేశారండి, వాళ్ళు లేకుంటే మేము ఆదుకునేబడే వాళ్ళం కాదండి, మేము రక్షించబడే వాళ్ళం కాదండి అని ఇహలోకపరమైన కొన్ని లోకానుసారంగా మాట్లాడే మాటలు ఉంటుందండి, లోకానికి సంబంధించి. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఇది ఆత్మీయ పరంగా దేవుడిచ్చి రక్షణ అయి ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ పరముగా మనము దేవునిలో ఒకడు నీటి మూలముగాను ఇంకొకడు ఆత్మ మూలముగాను రక్షించబడితేనే, కడగబడితేనే తప్ప రక్షణ కాదు అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము మనము రక్షించబడాలి అంటే దేవుని వలన మాత్రమే జరగాలది. దేవుని వలన ఈ కార్యము జరగాలి అన్నానంటే నువ్వు నీ హృదయములోనూ హృదయములో నీ వాక్యం ఉంచుకొని నీ నోటి ద్వారా ఈ వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే అప్పుడు దేవుడు దిగి వచ్చి నిన్ను రక్షణకు సిద్ధపరుస్తాడు, నువ్వు రక్షణ పొందుకోగలవు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ చెప్తున్నమాట, అటువంటి రక్షణ ఎవరిస్తారంట? దేవాది దేవుడైనటువంటి యెహోవాది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తర్వాత నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, ఈ కీర్తన రాజైనటువంటి దావీదు దేవుని దగ్గర రాసిన కీర్తనలో ఆయన చెప్తున్నమాట రక్షణ యెహోవాది అని అంటున్నాడు. ఆ తర్వాత నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ప్రజల మీదికి, ఎవరి ప్రజల మీదికి? ఎవరైతే రక్షణ పొందుకొని దేవాది దేవుని యందు ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థముతో ఆయన మార్గములో కొనసాగుతున్నారో అటువంటి ప్రజల మీదికి ఆయన ఆశీర్వాదము వచ్చును గాక, అంటే వస్తుంది అని దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో మరి మేము రక్షించబడ్డాం కదా అండి, మేము కూడా రక్షణలోనే ఉన్నాం కదా, మరి మాకెందుకు ఈ కష్టాలు వదిలిపెట్టి పోవట్లేదు, మాకెందుకు ఈ సమస్యలు తొలగిపోవట్లేదు, మేము ఎందుకు ఇంకా 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 ఈ ఊబిలో కూరుకుపోతున్నట్టు అవుతుంది కానీ మమ్మల్ని ఒడ్డుకు చేర్చే వాళ్ళు లేరా? మేము రక్షించబడ్డాము కదా అని అనుకుంటున్నారేమో. మరి ఊరికి రక్షించబడితే సరిపోదండి. ఆ రక్షించబడిన ఆయన ప్రజల మీదికి యెహోవా ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు రక్షించబడి ఆయన ప్రజలుగా మారిపోయి ఉన్నారేమో. కానీ
ఆ ప్రజల మీదికి ఆ దేవుడు ఆ ఆశీర్వాదమును ఇవ్వాలి అంటే నీవు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా లోతుల్లోనికి వెళ్ళి నువ్వు నీ దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? నీ విశ్వాసము ద్వారా ప్రతిదీ నా దేవుడు నాకు అనుగ్రహించాడు, ప్రతి విషయం అందును దేవుని ద్వారానే నేను పొందుకుంటున్నాను, ప్రతి విషయము శ్రమ శోధన ఎందుకు కూడా నేను ఏ విషయానికి కూడా కృంగిపోవడం లేదు, అన్ని విషయాలలో నన్ను ధైర్యపరచువాడు నా యెహోవాని, నేను ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవగలుగుతున్నాను అని నువ్వు అనుకోగలిగితే దేవుడు అటువంటి తన ప్రజల మీదికి ఆ యెహోవా ఆశీర్వాదం ఇచ్చును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఈ రోజు దాకా నీ శ్రమలను మాత్రమే నువ్వు చూస్తున్నావు, నీ కష్టాలు నువ్వు ఉంటున్న శోధనలను మాత్రమే నువ్వు గమనిస్తున్నావు. కానీ దేవుడు చేసిన ఏ ఒక్క కార్యం కూడా నీ జీవితంలో లేదా? దేవుడు చేసిన ఏ ఒక్క అద్భుతము కూడా నీ జీవితంలో లేదా? మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను తలంచి ఆయనను ఘనపరుస్తూ ముందుకెళ్ళాలి కదండి. అందుకే దావీదే అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా అని మనం కూడా పాట పాడతాం కదా చర్చెస్లో. మరి ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ, అందుకే దేవుడు అంటున్నాడు తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో కూడా ఏం వాక్యం ఉంటుందండి? ప్రతి విషయం అందును దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యేసు క్రీస్తు నందు దేవుని చిత్తమై ఉంది అని అంటున్నాడు. అంటే నువ్వు పొందుకున్న ప్రతి కార్యములో ఇప్పుడున్న సమస్యను బట్టి కృంగిపోవడం కాదండి, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలో దీనికంటే మించిన సమస్య నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల చేసిన ప్రతి కార్యము ఎలా నిన్ను నడిపించాడు, ఎలా నిన్ను విడిపించాడు, ఎలా నీకు తోడై ఉన్నాడు, ఇంకెలా నిన్ను ఆదుకున్నాడు, ఇంకెలా నీకు ఆయన కృపా కనికరములను దయచేశాడని నువ్వు ఆలోచించుకొని ముందుకు కొనసాగగలిగితే అప్పుడు నిన్ను ఆశీర్వదించిన నీ ప్రియ పరలోకపు తండ్రి ఇప్పుడు నీ సమస్యలకు జవాబు చెప్పలేడా? నిన్ను రక్షించలేడా? ఆ దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థుడై ఉన్నాడు కదా. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు ఏమైపోయిందండి? అగ్నిలో తోసేసినప్పుడు మమ్మల్ని మీరు ఎక్కడ వేసినా మాకేం భయం లేదండి, ఎక్కడ ఉన్నా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని సాక్ష్యం చెప్పారు కదండి. మరి మీ సమస్యల్లో దేవుడు ఎందుకు మీకు కనిపించట్లేదు? మీరు పొందుకున్న రక్షణ చాలా బలమైంది కదా, ఆయన ప్రజలుగా మారిపోయి ఉన్నాం కదా మనము. మరి మార్చబడినప్పుడు దేవుడు తన ప్రజల మీదికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు అని యేసయ్య మనతో మాట్లాడుతూ సెలవిస్తుండగా మరి ధైర్యం తెచ్చుకోవాలి కదా. ఆ జరిగిపోయిన కార్యాలను బట్టి చేసి ముగించిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. జరగబోతున్న ఈ శ్రమ కానీ శోధన కానీ ఇంకే అవసరతలో ఉండి నువ్వు ముందుకు ప్రయాణం చేస్తున్నావు, ఆ ప్రయాణములు అన్నీ చేసి నిన్ను నడిపించిన నీ దేవుడు ఇదే జీవగ్రంథములు అనేకులకు అన్నీ చేసిన ఆ పరలోక తండ్రి ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి, నిన్ను కూడా నడిపించడానికి, నిన్ను కూడా ఆశీర్వదించడానికి అన్ని ఆశీర్వాదములు ఇచ్చి నిన్ను నడిపించగలడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఆ కార్యమును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే ఈ రోజే నీ సమస్యకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ రోజే నువ్వు అనుభవిస్తున్న ప్రతి కార్యములో, ప్రతి శ్రమ శోధనలో దేవుడు నీకు విడుదలను దయచేయబోతున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు వాక్యము విన్న మీ అందరికీ మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు ప్రభా. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవ, నాయన విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మమ్మల్ని ఆదరించి ఓదార్చి బలపరిచిన తండ్రి మీకు స్తోత్రములు. రక్షణ యెహోవాది ఆయన ప్రజల మీదికి ఆయన ఆశీర్వాదం వచ్చునని నీవు సెలవిచ్చి మమ్మల్ని బలపరచవు. అవును ప్రభా, మేము ఎప్పుడైతే నీ ద్వారా రక్షించబడుతున్నామో నా తండ్రి మా రక్షణను బట్టి ప్రభా మీ ప్రజలుగా మార్చిన మా మీదికి మీ ఆశీర్వాదములను నడిపించు దేవుడవై ఉన్నావు. ఇది మేము నమ్మినప్పుడు మాత్రమే తండ్రి అయా మీ కార్యములకున్న మహిమను మేము చూడగలము, సాక్షులుగా మారి మీ నామమును మేము కనపరచగలము నా యేసయ్య. అటువంటి విశ్వాసములో మమ్మల్ని ముందుకు నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నీకే వందనాలు. ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో, ఎవరు అప్పుల భారముతో ఉన్నారో, ఎవరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో అయాటి వారిని మీరు దర్శించి లేవనెత్తుకోనండి అయ్యా. దారి తప్పుతున్న పిల్లల వలన తల్లిదండ్రులు కృంగిపోతున్న స్థితిగతులు ఉన్నాయేమో నా యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి తాగుడుకు వ్యసనాలకు బానిసైనటువంటి భర్తను అయ్యా ఇదిగో కంట్రోల్ చేయలేక భార్య బిడ్డలు ఎంతగా నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయో వారిని దర్శించండి ప్రభా. నీ పరలోక సమాధానం వారి కుటుంబాలలోనికి నడిపించ
నడిపించమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు, మీకే వందనాలు. యవన బిడ్డల చుట్టూ మీ కంచె దయచేయండి నాయన. మరి ముఖ్యంగా రానున్నటువంటి 10th ఎగ్జామ్స్కు ప్రభా ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. అయ్యా ఇంటర్ రాయబోతున్న బిడ్డలకు కూడా ప్రభా మీ హస్తమును తోడుగా ఉంచి ఏ బిడ్డలు కూడా ప్రభా బలహీన పడకుండా అత్యధిక జ్ఞానమును నీ వలన పొందుకొని ప్రభా ఎగ్జామ్స్ రాయబోతుండగా వారికి మీ హస్తమును తోడుగా ఉంచి ఆశీర్వదించి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ కృపల వర్ధిల్లడానికి సహాయము చేయండి. సువార్థికులను జ్ఞాపకం చేసుకునండి, దైవజనులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ స్వార్థ ప్రకటిస్తూ అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్న వారికి అందరికీ మీ కాపుదల దయచేయండి యేసయ్య. వందనాలు. వారికి తగిన ప్రతిఫలమును కూడా పరలోకమందు సిద్ధపరిచిన మీ కృపను బట్టి వారు అందుకునే ధన్యత ప్రతి వారికి దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. సంఘాలను ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నీకు వేలాది వందనాలు, మీకు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా కూలగొట్టబడి ఉన్న ప్రతి చర్చి తిరిగి యేసునామమున మీ ద్వారా కట్టబడును గాక. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి సంఘములోని బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఆటంకపరచబడి దురాత్మలను ప్రభా మీరు లయపరిచిన యేసయ్య ప్రతి ఒక్క కృపతో మీరు అందరినీ ఆదరించి మీరే మహిమ పొందమని గొప్ప తండ్రి వెన్న మీ చేతులకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ఈ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామమున నా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న వారందరూ మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.